లో మరి గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడే తను ఇంటర్మీడియట్ మన మాస్టర్ గారు శంకర్రావు గారి దగ్గరే లాంగ్ టర్మ్ తీసుకుంది. మన శంకర్రావు గారు కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. మన శంకర్రావు గారి మాస్టర్ దగ్గర కూడా తను చదువుకున్న నా స్టూడెంట్ అని చెప్పారు మాస్టారు. మరి అందరికి కూడా గర్వకారణం. అలాగే మన పేషెంట్ అయినటువంటి డాక్టర్ నూర్జహాన్ బేగం గారు కూడా వచ్చారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు. వారు మన దీప్తి గారి పేషెంట్. అమ్మాయిల అంతేగా మరి సగం కార్యాలు మాస్టర్ కూర్చోండి. అలాగే అలాగే ఈరోజు ప్రపంచానికి పవన్ గారు అక్కడ తాడు కూడా ఉంది కావాలి. స్తంభం దగ్గర ఈరోజు మరి అమెరికా నుంచి వచ్చిన ఎర్రగొండ శ్రీకాంత్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. ఒకసారి వీరు అమెరికాలో ఉంటారు. ఈ పక్క కూర్చో. శ్రీకాంత్ గారు కూర్చోండి. ఎర్రగొండ శ్రీకాంత్ గారు మన ప్రముఖ ఎర్రగొండ లక్ష్మి గారి బాబు, చిన్న బాబు. అందరూ కూడా చక్కగా నవ్వుకుంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుందని చెప్పేదానికి మేమే ఉదాహరణ. గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క లాఫింగ్ క్లబ్ ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే ఈ రోజు ఒక మీ అందరికి కూడా చెప్పకూడదు తెలియదు కానీ, ఎందుకంటే దేవుడి ముందు మనం గొప్పలు చెప్పకూడదు. ఏ మాట కావాలి చెప్పాలి. మాకు కోవిడ్ మా వాళ్ళు ఎవరికి కూడా రాలేదు. మా క్లబ్ లో ఉన్న మెంబర్స్ ఎవరికి కూడా 3 సంవత్సరాల్లో భగవంతుడి దయ వల్ల ఎవరికి కూడా రాలేదు. అంటే మా విశ్వాసం ఏంటంటే మేమంతా కూడా మరి లాబింగ్ చేయటం వల్లే ఆరోగ్యంగా ఉన్నాము. అది మాకు ఇచ్చినటువంటి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి మరి ఆ ఆరోగ్యాన్ని మేము ఉపయోగించుకున్నామని చెప్పేసి మీ అందరి ముందు చెప్పడానికి మరి నేను చాలా ఇబ్బంది అయినా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క డాక్టర్ గారు దీప్తి గారు ఈ రోజు మన కోసం వచ్చారు. వారు కంటిలో ఉన్నటువంటి నీటి కాసులు తెలుగు నీటి కాసులని వస్తున్నాయంట ఈ మధ్యన కంటిలో. దాని మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. ఎందుకంటే మనకి ఎవరు తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రమే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోం. కానీ మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే ఈ డాక్టర్ గారు మంచిదా, హైదరాబాద్ లో డాక్టర్ గారు మంచిదా, అమెరికాలో డాక్టర్ గారు మంచిదా, మరి ఆస్ట్రేలియాలో డాక్టర్ మంచిదా అని ఆలోచిస్తాం. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి ముందుగానే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం ఈ రోజు మనం ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ని డాక్టర్ దీప్తి గారు ఆర్థమాలజిస్ట్ తను గురించి ఒక్క నిమిషం చెప్తారు. తను ఇక్కడే చదువుకుంది. ఇక్కడే మన శంకర్రావు గారి దగ్గర మరి లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడే సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ ఇక్కడే ఎంఎస్ చేసింది. ఇక్కడే మరి నిమ్స్ హాస్పిటల్లో కూడా వాళ్ళే పిలిచి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ వారు నైట్ డ్యూటీ చేయమంటే తనకి పాపకి ఇబ్బంది అని మరి ఇవాళ ఉదయ హాస్పిటల్లో ఉన్నారు. ఉదయ హాస్పిటల్ ఇవాళ గొప్పగా నడుస్తుందంటే మరి దీప్తి గారి వల్ల. ఎందుకంటే ఎంతో మంది పేషెంట్లు అక్కడికి వారి కోసం మరి వస్తా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసుకోవాలి. చాలా మంది తెలియదు ఉదయ హాస్పిటల్ ఒక ఆర్థమాలజిస్ట్ ఉన్నారని. కానీ ఇవాళ ఉదయ హాస్పిటల్ కి వెన్నుముక లాంటి మన దీప్తి గారు వచ్చారు. వారికి మనందరం కూడా గట్టిగా
ఒక్కసారి గట్టిగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడాల్సిందిగా కోరుతాను. మన మాస్టర్ గారు శంకర్రావు గారు డిప్యూటీ గారి గురించి 2 మాటలు మాట్లాడతారు. ప్రపంచ నవోల దినోత్సవం సందర్భంగా లాఫింగ్ క్లబ్ మెంబర్లందరికీ శుభాకాంక్షలు. మన దివ్యదీప్తి ఇంటర్మీడియట్ లో మా స్టూడెంటే. డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ అటెంప్ట్ లో గుంటూరు జిఎంసీలో సీట్ తెచ్చుకున్నది. ఆ అమ్మాయిలో నాకు అప్పటి నుంచి ఎప్పటికీ ఉన్న గుర్తు ఏంటంటే, నేను ఒకసారి ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు నువ్వు ఆదిత్యవేనా అని అడిగాను. కారణం ఏంటంటే ఫిజిక్స్ లో 25, 27 తప్పితే వచ్చేవి కాదు. అప్పుడు రోజుల్లో 50కి ఉండేది, కెమిస్ట్రీలో 50కి 50 వచ్చాయి, బయాలజీలో 100కి 100 వచ్చాయి. అమ్మాయి నువ్వు ఫిజిక్స్ లో ఇట్లా తెచ్చుకుంటున్నావు, పొరపాటు ఏదైనా కెమిస్ట్రీ బయాలజీలో కనుక మార్కులు తేడా సీటు పోతుంది కదా అంటే నేను తెచ్చుకోగలను అని చెప్పి ఆ అమ్మాయి అదే విధంగా సుమారు బయాలజీలో 99 ఏమో తెచ్చుకుంది, కెమిస్ట్రీలో 49, 50 తెచ్చుకుని జిఎంసీలో ఫస్ట్ అటెంప్ట్ లో మెడికల్ సీట్ తెచ్చుకున్నది. తర్వాత ఎండి కూడా ఫస్ట్ అటెంప్ట్ లో చేసినటువంటి చాలా తెలివైనటువంటి గెట్టమ్మాయి. వాళ్ళ తమ్ముడు కూడా చైతన్య, అతను కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్మీడియట్ నుంచి తెచ్చుకున్నాడు సీటు. మరి నేను కూడా ఒకరోజు క్యాజువల్ గా హాస్పిటల్కి వెళ్తే అక్కడ కలిసింది, ఉదయ హాస్పిటల్కి వెళ్తే మా తెలిసిన వాళ్ళు ఉండి ట్రీట్మెంట్ అనేటువంటిది నాతో మా ఫ్రెండ్ వచ్చి అన్నాడు, అసలు ఇంత స్పాట్ లో చెప్పినటువంటి అమ్మాయి నేను చూడలేదబ్బా, నీ అదృష్టం ఇట్లాంటి స్టూడెంట్స్ ఉంటాం అనేటువంటిది. సబ్జెక్టు పరంగా కానీ వైద్య పరంగా కానీ చాలా నిష్ణాతులైనటువంటిది. అట్లాంటి స్టూడెంట్ మాకుంటాం అనేది నిజంగా అదృష్టము. ఈ సభాముఖంగా మరొకసారి దీప్తికి మంచి భవిష్యత్తు ఉండాలని, మనందరికీ వీలైనంత వరకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్లబ్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ అడ్వైజర్, లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఉచితంగా లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మన బ్రహ్మాందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు డబ్బులు ఎవరు పాపం అంత సలహాలు మాత్రం అడుగుతారు. సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లాల్ వజీర్ గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలందరికీ, డాక్టర్ దీప్తి గారికి, ఆ లాఫింగ్ క్లబ్ మెంబర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పల్లెటూరులో ఏమనేవాళ్ళు అంటే నవ్వు 4 గంటలు చేయటం అనేవాళ్ళు, ఏది టౌన్కి రాకముందు. ఎందుకంటే నవ్వు రకరకాలుగా ఉంటుంది, ఏది వ్యంగ్యంగా ఉంటుంది, పోతే ఇక మిగతా 3 రకాలు చెప్పక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, టౌన్కి వచ్చిన తర్వాత నవ్వు ఆరోగ్యపరమైంది అని చెప్పేసి మనిషి యొక్క ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆనందంగా ఉన్నాడని చెప్పడానికి కనపడేది నవ్వు ఒకటి. మిగతా చేసే పనులను బట్టి కూడా మనం ఆనందంగా ఉన్నాడు అనుకుంటాం. అదేవిధంగా ఆనందంగా ఉండటం అనేది మిగతా అన్ని కూడా ఇంటర్నల్గా ఉండేవి, బయటికి కనపడేది ఈ నవ్వే. కాబట్టి నవ్వు ప్రాధాన్యత అంతా ఇంత కాదు. 64 కళలో ఇది ప్రత్యేకమైన కళ నా లెక్క ప్రకారం. అయితే ఈ నవ్వు ఉండటం మూలంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక వజీర్ గారు చెప్పినట్టుగా ఇది అందరికీ స్ఫూర్తి కావాలి. ఏది లాఫింగ్ క్లబ్ ఉండటం మూలంగా, లేకపోతే వాకింగ్ ఉండటం మూలంగా, వాకింగ్ లో వచ్చిన అందరికి కూడా ఎవరు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ తగిలినట్లేదు. నేనైతే స్కావెంజర్స్ కొంతమంది అడిగాను. స్కావెంజర్స్ దాదాపుగా గుంటూరులో 5,000 మంది పైన ఉన్నారు. ఇది రోడ్డు ఊడ్చేవాళ్ళు. వాళ్ళలో ఎవరికి ఇది కరోనా రాలేదు. వాళ్ళు ఏందమ్మా మీకు రాకపోవడానికి కారణం ఏంది, మిగతా వాళ్ళకి రావడానికి కారణం ఏంది అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏముందండి మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏసీలో ఉంటారు, ఆ కారు ఇంటి ముందర ఆగుద్ది, ఆ కారులో ఎక్కుతారు, షాపు పోతారు, షాపులో కూడా ఏసీ ఉంటుంది, మీకు ఎక్కడ గాలి తగులుతుంది, ఎక్కడ వాతావరణం ఎక్కడా లేదు కదా, కాబట్టి అందుకే మీ అందరికీ కరోనా వచ్చింది అని చెప్పారు. అందుకని చెప్పేసి ప్రతి వాడు కూడా తెల్లవారుజాము లేవటం అనేది చాలా బ్రహ్మాండమైన తెల్లవారుజాము లేవటం అనే అలవాటు. అందుకని ఏం చెబుతాంటే బ్రహ్మ ముహూర్తం అని చెబుతూ ఉంటారు. మన వాడు ఇక్కడికి రావాలి అంటే తెల్లవారుజాము లేవాలంటే బ్రహ్మ ముహూర్తం లేస్తే తప్ప లేదు. కాబట్టి వచ్చిన తర్వాత ఇక్కడ కబుర్లు చెప్పుకోవడం కన్నా ముందు ఆరోగ్యం కాపాడుకొని చివరిలో కబుర్లు చెప్పుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కళ్ళకు కూడా ఎక్సర్సైజులు ఉన్నాయి. నేనైతే కళ్ళ ఎక్సర్సైజ్ ఏం చేస్తానంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు దాదాపుగా కళ్ళు ఏది ఇటు ఎడమవైపు కుడివైపు పైకి కిందికి తిప్పుతూ ఉంటాను.
ఇప్పుడు నేను ఇంతవరకు అయితే చదివేటప్పుడు తప్పితే కళ్ళజోడు వాడు నా లెక్క ప్రకారం. ఎందుకంటే ఉన్న అలవాట్లను బట్టే ఉంటుంది. అలవాట్లు మనం చేసుకుంటే వచ్చిందే, ఆ వచ్చిన అలవాట్లను కూడా తీసేసుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితులు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే నేను అలవాట్లు మానుకోలేకపోతున్నా అంతా అవుతుంది, ఆ మానుకోలేకపోవడం అని చెప్పేది అబద్ధం. డాక్టర్ గారి దగ్గర పోయిన తర్వాత డాక్టర్ గారు ఇది మానుకోకపోతే ఇబ్బంది అయిందంటే అప్పుడు మాత్రం మానేస్తారు, అప్పటిదాకా మాత్రం మానేయారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అసలు ఎవరు చెప్పే పని లేదు. ఎవరి వాళ్ళకి ఆలోచిస్తే ఆరోగ్యం ఎంత కాపాడుకోవాలో, వ్యవహారాలు ఆహారం ఉంటే కాదు, వ్యవహారం కూడా, వ్యవహారం అంతా మనసులో ఉంటుంది. ఆ మనసులో కూడా తెలియని జబ్బు అది, ఆ జబ్బు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ గారు చెప్పే సందేశాన్ని మనం అందరం పాటిస్తే మన కళ్ళు చచ్చిపోయేదాకా కూడా బాగానే ఉంటాయి అనేది నా ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అందరికీ, డాక్టర్ గారికి, లాల్ వజీర్ గారు, మాస్టర్ గారికి, జయదేవ్ గారికి అందరికీ నమస్కారం అండి. నేను 18 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంకి వస్తానండి. ప్రేయర్ టు ప్రేయర్ నేను తప్పకుండా వస్తాను. ప్రేయర్ దాటితేనే రాబుద్ది కదండి. నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అది అందరికీ నమస్కారం అండి. 80 ఎందుకంటే దిష్టి తగులుద్దని 80 చెప్పారు, 85. ఒక్కసారి అందరూ కూడా మన ధర్మకిషోర్ అమ్మకి ఒకసారి అందరూ కూడా క్లాప్ కొట్టాలి గట్టిగా. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి రేట్లు లేవులే, అందుకే ఇప్పుడు అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి కల్పన గారు, డాక్టర్ కల్పన గారు. అలాగే ఈరోజు ఈ యొక్క నీటి కాసులు, డబ్బులు కాసులు లాగా నీటి కాసులు అంట, నీటి కాసులు గురించి మరి మన అందరికి కూడా అవగాహన వచ్చి చెప్తారు. మేము కూడా అటువైపుకి వెళ్ళిపోతాము. మేడం గారు ఒక్కళ్ళే ఉంటారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఉండాలి. అందరూ ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనం మైక్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. మన అందరం కూడా ఇటువైపు చూస్తున్నాం. మేడం గారికి అవకాశం ఇచ్చిన లాల్ వజీర్ అంకుల్ కి, మిగతా లాఫింగ్ క్లబ్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఇంకా గట్టిగా అందరికీ లాఫింగ్ డే శుభాకాంక్షలు. నాకు చదువు చెప్పిన మాస్టర్ గారి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అందరికి వినిపిస్తుంది కదమ్మా? ఇది కొంచెం ఇంటరాక్టివ్ గా చెప్తామమ్మా. అసలు మీ కాసులు అంటే ఏంటో ఎంతమంది అంటే ఏమనుకుంటున్నా? చెప్పండి చెప్పండి. అసలు నీటి కాసులు అంటే ఏంటి? నీటి కాసులు అంటే నీళ్లు కారడం కాదండి. అది చాలా మందికి ఈ జబ్బు గురించి అవగాహన లేదు. ప్రపంచంలో ఇది 2వ కాజ్ అండి బ్లైండ్నెస్ కి. ఇండియాలో 3వ కాజ్ క్యాటరాక్ట్, తర్వాత నల్లగుడ్డుకు సంబంధించిన బ్లైండ్నెస్, తర్వాత ఈ గ్లకోమా అనేది 3వ కాజ్ ఇండియాలో. సో ఇదేంటంటే ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, అంటే దీన్ని మనం నివారించవచ్చు ముందుగా కనుగొంటే. సో నీటి కాసులు అంటే మన ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా ఒత్తిడి ఉంటుందండి, ప్రెషర్ ఉంటుంది. సో కాసులు అనగానే నీటి కాసులు, నీటి అనగానే నీళ్లు కారడం, నాకు నీటి కాసులు వచ్చేసింది అని చాలా మంది వస్తారు. సో నీటి కాసులు అంటే మన ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ పెరిగి వెనక మనకి కంటికి వచ్చే ఆప్టిక్ నర్వ్, చూపు నరం, బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నర్వ్ అని వస్తుంది. సో ఆ నరం పర్మనెంట్ గా డ్యామేజ్ అవుతుందండి. సో ఈ గ్లకోమా అంటే అది ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఎవరెవరికి రావచ్చు. మెయిన్ గా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష చేయించుకోవాలి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు ఎవరికైనా ఇట్లా చూపు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. తర్వాత మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగర్, బీపీ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు కళ్ళకి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలిన వాళ్ళకు కూడా ఈ నీటి కాసులు వచ్చే అవకాశం ఉంటుంది. ట్రామాటిక్ గ్లకోమా అంటాం అన్నమాట. సో నీటి కాసుల్ని ఇంగ్లీష్ లో గ్లకోమా అంటాం.
ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా సరే 40 ఏళ్ళు తర్వాత అందరూ వచ్చి కంటి చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. బీపీ షుగర్ ఎలా వస్తుంది, ఇది కూడా అంతే రావచ్చు. మనకి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా రావచ్చు. సో నీటి కాసుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉంటాయండి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అంటాం. సో మన నీటి కాసులు అంటే మెయిన్ గా కంట్లో మనకి కంటి నుంచి కారే కన్నీళ్లు కాకుండా నల్లగుడ్డు లోపల ఒక నీరు ఉంటుంది, ఆక్వియస్ హ్యూమర్ అంటాం దాన్ని. సో ఆ నీరు నిమిషానికి ఇంతని ఉత్పత్తి అవుతుంది. నిమిషానికి ఇంతని నల్లగుడ్డు చుట్టూతా సన్నని దారి ఉంటుంది. ఆ దారి ద్వారా బయటకు వచ్చేయాలి. సో కొంతమందికి ఏంటంటే ఆ దారి మూసుకుపోయి ఉంటుంది, దాన్ని క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అంటాం. ఆ యాంగిల్ ఓపెన్ ఉండి కూడా ప్రెషర్ పెరగచ్చు, దాన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం. ఎక్కువ శాతం ఓపెన్ యాంగిల్ గ్లకోమా చూస్తాం. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు కొంతమంది ఎమర్జెన్సీగా వస్తారు మా దగ్గరికి, కన్ను ఎర్రగా అయిపోయి, ఇక్కడ చూడొచ్చు, కన్ను ఎర్రగా అయిపోయి నల్లంతా ఇట్లా వాపి, ఈ కనుకంతా పెద్దదైపోయి కంట్లో ఒత్తిడి నార్మల్ గా 20 లోపు ఉండాలి. ఇట్లా వచ్చినప్పుడు కంట్లో ఒత్తిడి 60కి 80కి వెళ్తుంది. విపరీతమైన నొప్పి వస్తుంది, కన్ను అసలు భరించలేనంత నొప్పి, వామిటింగ్స్ అవుతాయి ఆ పెయిన్ కి తట్టుకోలేక. సో అట్లా వస్తారు ఎమర్జెన్సీగా. అది యాంగిల్ క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా వాళ్ళకి వస్తుంది. సో ఇదేంటంటే మీరు 40 ఏళ్ళకి ఒకసారి చెకప్ వస్తే మేము గోనియోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేసి యాంగిల్ క్లోజ్డా ఓపెనా అనేది చూసి ముందస్తుగా లేజర్ చేస్తాం అన్నమాట, ప్రొఫైలాక్టిక్ గా. ఆ లేజర్ చేస్తే ఇట్లాంటి అటాక్స్ ప్రివెంట్ చేయొచ్చు. చాలా మంది ఇట్లా వచ్చినప్పుడు చూపు కోల్పోతారు, సగం చూపైనా పూర్తి చూపైనా. అండ్ దీని వల్ల గ్లకోమా వల్ల కలిగే చూపు బ్లైండ్నెస్ ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ డ్యామేజ్ అండి. ఒక్కసారి డ్యామేజ్ అయినాక మనం ఏం చేసినా రాదు. సో ముందుగానే కనుగొంటే మనం చుక్కల మందులు ఉన్నాయి, ఆ డ్రాప్స్ అన్ని వేసుకొని చక్కగా ఉన్న చూపును కాపాడుకోవచ్చు, ఇక మీద డ్యామేజ్ జరగకుండా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది 2 రకాలు ఉంటాయి. సో గ్లకోమాని ఎలా కనుక్కోవాలి? ఇందులో పెద్ద ప్రారంభ దశలో అసలు మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే గ్లకోమాలో చూపు ఎలా తగ్గుతుందంటే, మనం ఇట్లా ఎదురుగా చూస్తున్నా సరే మనకి చుట్టుపక్కల వరకు కొంచెం ఫీల్డ్ కనిపిస్తుందండి. అంటే ఇట్లా చూస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా ఇటు నుంచి వెహికల్ వస్తుంది, ఇటు నుంచి వెహికల్ వస్తుంది అని తెలుస్తుంది. గ్లకోమాలో చూపు క్రమేణా పెరిఫెరీ నుంచి తగ్గుతా వస్తుంది స్లోగా. సో పేషెంట్స్ కనుక్కోలేరు, చివరికి టనెల్ విజన్ అంటాం, గొట్టంలో చూసినట్టు ఉంటుంది, అంటే టనెల్ విజన్. ఇంకా చూపు ఆ తర్వాత మొత్తం పూర్తిగా అంధత్వం వచ్చేస్తుంది. మా దగ్గరికి అందరు ఈ దశలోనే వస్తారు. మాకు కూడా చాలా బాధగా ఉంటుంది అనమాట, ఏం చేయలేని పరిస్థితి, ఆల్రెడీ నర్వ్ డ్యామేజ్ అయిపోయింది. చాలా మంది తెలియదమ్మా అవేర్నెస్. ఇక్కడ సిటీస్ లో ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ సిటీస్ మీకే తెలియలేదు కదా నీటి కాసులు అంటే ఏంటో ఎవరికి. ఇంకా పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు పాపం ఒక కన్ను చూపు కోల్పోయి వస్తారు. సో ఇది సిమ్టమ్స్ పెద్దగా ఉండవు. ఈ క్లోజ్డ్ యాంగిల్ లో మాత్రం అప్పుడప్పుడు మనకి లైట్ చూస్తే కలర్డ్ హాలోస్ అంటాం, లైట్ చుట్టూతా ఇంద్రధనుసు రంగుల్లాగా కనబడటం, అప్పుడప్పుడు ఏమైనా కన్ను ఎర్రబట్టం, అట్లా ఉన్నా కూడా చెకప్ వచ్చి చూపించుకోవడం బెటర్. ఒకసారి ప్రిఫరబ్లీ గ్లకోమా స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి చూపించుకుంటే మంచిది. తర్వాత ఈ గ్లకోమా ఎలా నిర్ధారణ చేస్తాం మా దగ్గరకు వస్తే? సో కొన్ని పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కంట్లో ఒత్తిడి చెక్ చేస్తాం. తర్వాత నేను చెప్పాను కదా గోనియోస్కోపీ అని యాంగిల్ చూస్తాం, అది ఓపెన్ యాంగిలా క్లోజ్డ్ యాంగిలా అని చూడటానికి. తర్వాత ఇట్లా ఫీల్స్ టెస్ట్ ఉంటాయమ్మా. ఇది నేను చెప్పాను కదా నార్మల్ గా చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. గ్లకోమాలో ఏంటంటే చూపు కొంచెం అంటే ఇట్లా గొట్టంలో చూసినట్టు ఉంటుంది, ఆ పెరిఫెరీ పోతుంది, చివరికి మొత్తం చూపు పోతుంది. తర్వాత ఇది ఫీల్డ్స్ టెస్ట్ అమ్మా. సో ఇది అన్నమాట మన ఫీల్డ్. ఇది బటన్, ఒక మెషిన్ లాగా ఉంటుంది, అందులో మనకి లైట్స్ కనిపిస్తా ఉంటాయి. సో మీకు ఒక బటన్ ఇస్తాము, బటన్ నొక్కుతా ఉంటే మీ ఎంత ఫీల్డ్ లాస్ ఉంది అనేది తెలుస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా చుట్టుపక్కల మనకు కొంచెం ఫీల్డ్ ఉంటుందని. సో కొంచెం మోడరేట్ ఇది అడ్వాన్స్ నరంలో మార్పులు. ఇదంతా క్లియర్ గా లేదు, నేను పవర్ పాయింట్ లో చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ అవకాశం లేదని ఇది చేయించాను. సో ఇదొక ఫీల్డ్స్ టెస్ట్. ఇదేమో స్కాన్, ఓసిటీ స్కాన్ అని ఇప్పుడు లేటెస్ట్ గా ఒకటి వచ్చిందమ్మా. ఇదేంటంటే ఇప్పుడు 40% నర్వ్ డ్యామేజ్ అయితే గానీ మనకి ఇందులో మేనిఫెస్ట్ అవ్వదు ఫీల్డ్స్ లో. అదే ముందుస్తుగా మనకి డ్యామేజ్ ఈ స్కాన్ లో తెలుస్తుంది.
అంటే మన కళ్ళు చూసేదానికన్నా, అంటే మేము చూసేదానికన్నా ముందుగానే ఈ ఓసిటీ స్కాన్ అని ఉంటుంది. సో మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ, మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా, నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, మీరు వచ్చి స్కాన్ చేయించుకుంటే ముందుగానే డ్యామేజ్ ఉంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవి మనం చేసే టెస్ట్. మెయిన్ గా నరం చూడాలి ఫస్ట్. సో మామూలు నరం ఇట్లా ఉంటుంది, నీటి కాసుల నరం ఇట్లా తెల్లగా అయిపోతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోయి. సో ఇప్పుడు నీటి కాసుల ట్రీట్మెంట్ ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, మోస్ట్లీ అర్లీగా కనుగొంటే మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది, జస్ట్ డ్రాప్స్ సరిపోతాయి. కాకపోతే రెగ్యులర్ గా రావాలి, ఫాలో అప్ లో ఉండాలి, రెగ్యులర్ గా ప్రెషర్స్ వచ్చి చెక్ చేసి చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి, డ్రాప్స్ మానకూడదు. నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, చెప్పాను కదా, క్లోజ్డ్ యాంగిల్ కి ఒక జస్ట్ ప్రొఫైలాక్టిక్ గా ఒక లేజర్ చేయించుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇంకా వేరే ఓపెన్ యాంగిల్ కి కూడా కొన్ని లేజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా మందులతోటి లేజర్ తోటి కరెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ కి వెళ్తాం. సో సర్జికల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ముందుగానే మనం కనుగొనాలి, ఇది ప్రివెంటబుల్. సో వచ్చి అందరూ టెస్ట్ చేయించుకొని, అంటే ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అందరూ చూపించుకుంటే మనం దీన్ని కొంతవరకు ఈ గ్లకోమా వల్ల వచ్చే బ్లైండ్నెస్ ని తగ్గించవచ్చు. సో నాకు అంకుల్ నాకు కాల్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించింది, గ్లకోమా అవేర్నెస్ ఎవరికి లేదు. సో మా హస్బెండ్ అడిగారు, యాక్చువల్లీ అంకుల్ మా హస్బెండ్ మెడికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్తారా అని. తన ఊర్లో లేరు, ఎందుకంటే నేను చెప్తాను గ్లకోమా అవేర్నెస్ గురించి అని చెప్పి నేను వచ్చాను అనమాట. సో నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇంకా ఏమైనా కంటికి సంబంధించి డౌట్లు ఉంటే అడగచ్చు. ఎవ్రీ ఇయర్లీ వన్స్ చాలమ్మా, లేకపోతే ఇయర్లీ వన్స్ చెకప్ చాలు. ఉంటే మాత్రం 3 months మేము చెప్తాం కదా, ఫాలో అప్ కి కంపల్సరీ, ఫాలో అప్స్ కి ఇయర్లీ కన్ను కంపల్సరీ. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇయర్లీ కంపల్సరీ రెటీనా పరీక్ష అనేది చేయించుకోవాలి. షుగర్ వల్ల కంటి నరంలో వాపు రావడం, బ్లీడింగ్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. సో షుగర్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సో ఆ షుగర్ వల్ల వచ్చే మార్పులు కూడా ముందుగా చూసుకుంటే మనం కొంచెం షుగర్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. క్యాటరాక్ట్ కి దీనికి అస్సలు సంబంధం లేదమ్మా, క్యాటరాక్ట్ చేయించుకున్నా కూడా వచ్చే అవకాశం ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది. చెప్పాను కదా, 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. చేసుకోవచ్చు అమ్మా, చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏంటండి, లేజర్ చేయించుకున్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఏం లేజర్ అమ్మా? నీటి కాసులుగా చెకప్ లో ఉండాలమ్మా. లేజర్ చేయించుకున్నా సరే రెగ్యులర్ చెకప్ లో ఉండాలి. 6 months డయాబెటిక్ రెటినోపతి సిమ్టమ్స్ అంటే మీరు ఫస్ట్ చూపు తగ్గుతుందండి మనకి, అండ్ మీరు షుగర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. మెయిన్ గా చూపు తగ్గుతుంది మనకి తెలిసిపోతుంది. అందుకే అందరూ ఎప్పుడు ఒక కన్ను క్లోజ్ చేసి ఇంకొక కన్నుతో చెక్ చేసుకుంటా ఉండాలి. ఒక కన్ను పనిచేస్తుంటే ఇంకొక కన్నులో ఉన్నా కూడా మనకి తెలియదు, 2 కళ్ళతో మనకి తెలిసిపోతుంది. చాలా మంది ఏదో నలకపడి ఇట్లా కన్ను ఇట్లా మూసుకొని కన్ను కనపడక వస్తారన్నమాట మా దగ్గరికి. అప్పుడు మాకు తెలుస్తుంది షుగర్ వల్ల మార్పులు కానీ, గ్లకోమా కానీ, నరంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది. సో ఎప్పుడు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఒక కన్నులో బ్లీడింగ్ అవ్వచ్చు, ఇంకొక కన్నులో అవ్వకపోవచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. సిమ్టమ్స్ అంటే చూపు తగ్గడమే, ఇంకా నరంలో వాపు వస్తుంది, చూపుకు ముఖ్యమైన భాగం దగ్గర చూపు తగ్గుతుంది. చత్వారం అనేది ఏజ్ రిలేటెడ్ అమ్మా, అది చెప్పాను కదా మీకు, అది జబ్బు కాదు. మనం వయసు మీద పడే కొద్దీ మన చర్మంలో ముడతలు ఎలా వస్తున్నాయో, మన ఎనర్జీ ఎలా తగ్గిపోతుందో, మన కంటి మజిల్స్ కి కూడా పవర్ టోన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో తగ్గిపోయి 40 ఏళ్ళకి చత్వారం అంటారు, దగ్గర చూపు మసుకొస్తుంది. ఎవరైనా సరే దగ్గరికి కళ్ళజోడు పెట్టుకోవాలి, రేపు నేనైనా పెట్టుకోవాల్సిందే. అది ఏజ్ రిలేటెడ్. క్యాటరాక్ట్, ఈ చత్వారం అనేది జబ్బులు కావు, ఇవి వచ్చేవి ఏజ్ రిలేటెడ్. నీటి కాసులు అనేది జబ్బు. రెటీనా డిటాచ్మెంట్
రెటీనా డిటాచ్మెంట్ లో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఆల్రెడీ మనకి కొంతమందికి బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్స్ వల్ల చిన్న దెబ్బ తగిలినా సరే రెటీనా డిటాచ్ అవ్వచ్చు. మళ్ళీ నేను చెప్పినట్టు షుగర్ వల్ల ఏంటంటే కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి నరంలో. అవి చిట్లి బ్లీడింగ్ అయ్యి పొరల్లా ఫామ్ అయి నరాన్ని లాగేస్తాయి. ఇంకోటి ఏంటంటే నీరు చేరడం వల్ల నరంలో కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో నీరు చేరడం వల్ల కూడా రెటీనా డిటాచ్ అవ్వచ్చు. ఆ రెటీనా డిటాచ్మెంట్ అనేది చూపుకు ముఖ్యమైన భాగం ఇన్వాల్వ్ అవుతే కొంచెం పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుందండి. అంటే కొంచెం చూపు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదే సుపీరియర్ గా పైన గానీ కింద గానీ ఉంటే వాళ్ళకి చూపు బాగానే వస్తుంది. సర్జరీ చేయించుకోవచ్చు. అంటే ఇమీడియట్ గా వెళ్ళిపోవాలండి. ఇమీడియట్ గా సర్జరీ చేయించుకుంటే బాగానే ఉంటుంది. చూపు రెగ్యులర్ ఫాలో అప్స్ లో ఉండాలి. ఓకే అండి. పాతకాలంలో ఏంటంటే అండి మనకి మంచి పరికరాలు లేవు. ముదిరిపోయినాకే శుక్లం చేయించుకునేవాళ్ళు. పెద్ద కోత పెట్టి చేసేసేవాళ్ళం. అప్పుడు కొంచెం ముదిరాక చేస్తేనే బెటర్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మంచి మెషిన్స్ వచ్చాయి. గ్రేడ్ 2 ఇస్ బెస్ట్ అండి. ఎందుకంటే గ్రేడ్ పెరిగే కొద్దీ మనం మెషిన్ తో ఎక్కువ పవర్ వాడాలి. పవర్ వాడినప్పుడు మన నల్లగుట్టు వాపు రావడం అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో చక్కగా చేయించుకోవచ్చు. గ్రేడ్ 2 లో హ్యాపీగా చేయించుకోవచ్చు అండి. గ్రేడ్ 1 వద్దు, గ్రేడ్ 2 లో చేయించుకోవచ్చు. పిల్లల్ని కంపల్సరీ చెక్ చేయించాలండి. ఇప్పుడు ఈ ఏమంటారు ఈ ఫాస్ట్ టెక్నాలజీ అంతా స్క్రీన్ టైమ్ అంతా పెరిగిపోతుంది కదా. చాలా మంది మా దగ్గరకు వచ్చేటప్పటికి -4 పవర్లు -5 పవర్లు అంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పరు. వాళ్ళు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు. వాళ్ళ బోర్డు కొంచెం కనిపిస్తానే ఉంటది. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడో దూరంగా నుంచి ఏమన్నా చూసినప్పుడు అప్పుడు పేరెంట్స్ కి చెప్తారు. సో ఖచ్చితంగా పిల్లల్ని చెక్ చేయించాలి. అండ్ స్క్రీన్ టైమ్ ని తగ్గించాలి. అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఇట్లా తీసుకొచ్చి అవుట్డోర్ యాక్టివిటీస్, సైక్లింగ్, చక్కగా గేమ్స్, స్పోర్ట్స్ ఆడించండి. స్క్రీన్ టైం అయితే ఖచ్చితంగా తగ్గించాలి. మనం కూడా తగ్గించాలి, అందరు పెద్దవాళ్ళు కూడా. కళ్ళు మంటలు డ్రైనెస్ ఉంటే రావచ్చమ్మా. అండ్ కంటి పవర్ ఉన్నా కూడా వస్తుంది. కళ్ళు పవర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంట్లో సైట్ ఉన్నప్పుడు కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. మనం స్ట్రెయిన్ చేసి చూస్తాం మజిల్స్ ని. అప్పుడు కూడా మనకి కళ్ళు దురదలు, మంటలు, గుచ్చుకోవడం అలాంటివి వస్తాయి. సో ఒక్కసారి రెగ్యులర్ ఐ చెకప్ చేయించుకొని డ్రాప్స్ తీసుకొని వాడుకుంటే సరిపోతుంది. అండ్ స్క్రీన్ టైం వల్ల స్క్రీన్ చూసేటప్పుడు మనం బ్లింక్ చెయ్యమన్నమాట, స్టేర్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు కూడా కళ్ళు డ్రై అయిపోయి మంటలు వస్తాయి. ఈ రెప్పల దగ్గర కూడా మనకి కొన్ని గ్రంథులు ఉంటాయమ్మా. అవేమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దురదలు వస్తాయి. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటది. మీరు అన్ని ఆ మెషిన్ లో చూస్తే గానీ మనకు అర్థం కావు. చెప్పండి. ఇంకో ఎంటిటీ ఏంటంటమ్మా చాలా మందికి తెలియంది ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అని ఒకటి ఉంటుందమ్మా. అదేంటంటే ఇప్పుడు చిన్న కొంచెం డస్ట్ రవ్వ పడినా కూడా కొంతమందికి ఆ ఎలర్జీ అనేది ఇనిషియేట్ అవుతుంది అన్నమాట. కొంతమందికి కాదు, ఇప్పుడు చూస్తున్నాం చాలా మందికి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. దురదలు, మంటలు, గుచ్చుకోవడం. కరోనా తర్వాత అందరికి కొంచెం ఆ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డ్రై ఐస్ అనేది ఇన్సిడెన్స్ పెరిగిందమ్మా. దానికి మీరు వచ్చి మా దగ్గర చూపించుకుంటే మందులు అవి ఇస్తాము, తగ్గిపోతుంది. రెగ్యులర్ గా లూబ్రికేటింగ్ అని ఆర్టిఫిషియల్ టీఎస్ అని ఉంటాయి, లూబ్రికేటింగ్ డ్రాప్స్, అవి వేసుకుంటే తగ్గిపోతుందమ్మా. కోవిడ్ తర్వాత డ్రై ఐ ఇన్సిడెన్స్ పెరిగింది. డ్రై ఐ వల్లే అది. అట్లే ఉండదమ్మా, శుక్లాలు అందరికీ వస్తాయి ఒక ఏజ్ దాటాక. మీ ఏజ్ ఎంత? 52 కదా. చాలా మందికి 60 వరకు కూడా రావట్లేదు. అంటే మీరు అదృష్టవంతులు. ఇంకా టైం. అది మీరు పెడతాం దగ్గర చూపు కదమ్మా. దగ్గర చూపుకి నేను చెప్పాను కదా, 40 ఏళ్ళు దాటాక ఎవరైనా సరే కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే. ఆ మజిల్ పవర్ అనేది తగ్గిపోతుంది. అది వయసు పెరిగే కొద్దీ ఇంకా తగ్గుతుంది. మనం ఇక్కడ పవర్ పెంచాల్సి వస్తుంది. చివరికి +2.5 +3 పవర్ కి వస్తారు. అది తప్పదు. ఇంకా టైలరింగ్ చేసేటప్పుడు మీరు ఇంకా మీ ఇయర్ మసిల్స్ ఎక్కువ వాడుంటారు. సో ఇంకా మీకు త్వరగా ఇంకా మసిల్ ఎక్కువ వాడేశారు కాబట్టి మీరు ఎక్కువ పవర్ వాడాల్సిందే, తప్పదు.
కొంచెం వర్క్ తగ్గించుకోండి అమ్మా, లేకపోతే స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది, తప్పదు. ఇంకా దానికి ఇంకెక్కడ మెడిసిన్స్ ఇప్పుడు వరకు అయితే కనిపెట్టలేదు. ఈ చెత్తవరానికి కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే ఎవరైనా సరే. ఏదైనా నేనైతే చేయించుకోలేదండి. అంటే అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఐబ్రోస్ ఇది చేయించుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అండి. అది ఏ కాస్మెటిక్ సర్జరీ దేనికైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. డబ్బులు ఎక్కువ ఉంటే వెళ్ళి చేయించుకోవచ్చు అంతే. లేదండి, నేను చేయించుకోలేదు. అట్లే ఉండదు, ఇక్కడ చేయించుకోవడం వల్ల లేదండి, లేదు. ఏముండదండి, అంటే మీకేమైనా ఎలర్జీ వస్తుంది, అది వేసుకున్నప్పుడు మీకు ఏమైనా కళ్ళు దురదలు వస్తున్నాయి, మీకు అట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఆ బ్రాండ్ మార్చి చూడండి, లేకపోతే ఒకసారి డాక్టర్ని కలవండి అంతే. అదర్వైజ్ కంట్లోకి పడకుండా జాగ్రత్తగా వేసుకొని వాష్ చేసుకుంటే ఏం కాదు. దానికి ఎందుకు కారణం డ్రైనెస్ ఉందా? పెద్ద వయసు అయ్యే కొద్దీ మనకి టియర్ ఫిల్మ్ సెక్రీషన్ అనేది తగ్గిపోతుందమ్మా. చర్మం ఎలా ముడతలు పడుతుందో, స్కిన్ ఎలా డ్రై అవుతుందో, కళ్ళు కూడా డ్రై అవుతాయి. డ్రై అయ్యి కళ్ళు గుచ్చుకోవడం, దురదలు, నీళ్లు కారడం అట్లా అవుతుంది అన్నమాట. సో దానికి లూబ్రికేటింగ్ డ్రాప్స్ చెప్పాను కదా, చిన్న డ్రాప్స్ ఉంటాయి, అవి ఎప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా లాఫింగ్ క్లబ్కి వచ్చి మీ సందేశాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. లాఫింగ్ క్లబ్ తరపున నేను ఇప్పుడు మీ మీద చెప్పబోతున్న కవిత నాకు నచ్చి వచ్చాను ఇక్కడికి. శ్రీమూర్తివి నీవై, సేవామూర్తివి నీవై, శ్రీజాతికి ఆదర్శమై వెలుగొందబోతున్న మహిళా ఓ మహిళా, నీ సేవలు వెలకట్టలేరమ్మా వేద భూమిలో. కంటి డాక్టరమ్మవు నీవై, కలియుగ దైవం దీవెనలతో, మాస్టారు ఆశీస్సులతో మాతృభూమిలో వెలుగొందే మహిళా ఓ మహిళా, నవ్వుతూ ఉండాలమ్మా మా లాఫింగ్ క్లబ్ నవ్వులతో, నందనవనంలా నందమూరి ఆశీస్సులతో, నారీ లోకానికే ఆదర్శమై వెలుగొందాలమ్మా దీప్తి దీప్తి అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి యాక్చువల్ గా ఇందాక మేడం గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు. నేను ఏమనుకున్నానంటే మీరు హస్బెండ్ రాఘవరెడ్డి గారు, అక్క సారీ వారు క్యాన్సర్ డాక్టర్, వారి చేత ఎక్కువ మంది లేడీస్ కాబట్టి క్యాన్సర్ అవగాహన పెడదామని చెప్పేసి నేను తను అడిగితే అంకుల్ వారికి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, అటు వెళ్తున్నారు కాబట్టి దానికంటే మంచి సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, నేను చెప్తానని చెప్పి నీటి కాసులు అనేది మంచి సబ్జెక్ట్. ఇది చాలా మందికి అవగాహన లేదు, మనకి చెప్తుంటే అదేంటో అనుకుంటున్నాం, కానీ చాలా ప్రమాదం చెప్పడం వల్ల మనం అందరం కూడా ప్రతి ఒక్కరు చెప్తాం, వెళ్ళి డాక్టర్ గారిని ఒకసారి కలవండి, డాక్టర్ చూపించుకుందాం. అందరం కూడా నేను 60 సంవత్సరాల డాక్టర్ అందరూ కూడా మంచి అవగాహన కల్పించినటువంటి మన డాక్టర్ దీప్తి గారికి ఒకసారి అందరూ కూడా లెగిసి అభినందనలు తెలియజేయాలి. క్లాప్స్, స్టాండ్ బై క్లాప్స్. అమ్మా ఈ గ్లకోమా అనేది కొంచెం డేంజరస్ అమ్మా. అంటే మనకి కళ్ళు కనపడకపోతే ఎట్లా ఉంటుంది, ఆ ఊహే మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంది. సో నేను చాలా మంది పేషెంట్స్ ని చూశాను, పల్లెటూర్ల నుంచి వచ్చి పాపం వాళ్ళ వృత్తి ఏంటంటే పొలంలో పని చేసుకోవడం. వాళ్ళు ఆ పని కూడా చేసుకోలేక ఆ కుటుంబంలో మేల్ అంటే బ్రెడ్ విన్నర్ అంటాం కదా, వాళ్ళకు వస్తే ఆ కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది.
అలాంటి కుటుంబాల్ని చాలా మందిని చూసాం. సో అందుకనే నేను ఈ టాపిక్ అనేది తీసుకున్నాను. ఇది అవేర్నెస్ లేదు, ఖచ్చితంగా అందరూ వచ్చి పరీక్షలు చేయించుకోండి. మన ఉదయ్ హాస్పిటల్లో కూడా చేయించుకోవచ్చు. ఎవరన్నా అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే నేను ఫ్రీగా అయినా చేస్తాను పరీక్షలు, నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ముఖ్యంగా ఏంటంటే నేను చూసి వాళ్ళ బాధలు, అంటే చాలా మంది, నేను శంకర ఐ హాస్పిటల్లో గ్లకోమా ఫెలోషిప్ చేశాను. ఆ టైంలో ఈ ప్రకాశం జిల్లా ఇటువైపు నుంచి వచ్చిన పేషెంట్స్ ని చూసానమ్మా. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆయన పనిచేస్తే తప్ప వాళ్ళ కుటుంబం గడవదు, ఆయనకేమో చూపు లేదు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఉదయ్ హాస్పిటల్ ఎక్కడ మేడం? ఆటోనగర్లో ఉంటుందమ్మా, మెయిన్ రోడ్ మీద, ఒమేగా హాస్పిటల్ పక్కన ఉంటుంది. ఓకే మేడం, ఈ గ్లకోమా అనేది ఎప్పటి నుంచి ఐడెంటిఫై చేస్తున్నారు మేడం? గ్లకోమా అనేది ఎప్పటి నుంచో ఉందమ్మా. అది చిన్న పిల్లలకి పుట్టుకతో కూడా రావచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే 40 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ఇంకా నేను చెప్పాను కదా ఎవరైతే స్టిరాయిడ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పరీక్షలు అనేది 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు వచ్చి ఒక్కసారి మా ఫ్యామిలీలో వీళ్ళకి గ్లకోమా ఉంది, నీటి కాసులు ఉంది అని చెక్ చేయించుకోవాలమ్మా. చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు ఏ డేస్లో ఫ్రీ ఉంటుంది మేడం? నాకమ్మా అంటే జనరల్గా ఫ్రీ చెకప్ అన్నారు కదా, ఫ్రీ ట్యూస్డే అను ఫ్రైడే ఫ్రీ ఓపీస్ ఉన్నాయమ్మా. ఫ్రీ ఓపీస్ ఎందుకు పెడుతున్నారు? అదే చెప్తున్నామ్మా, ఫ్రీ ఓపీస్ అనేది ఎందుకు పెడుతున్నారు, చాలా మంది వచ్చి నన్ను అడిగారు, ఇంత చదువుకొని మీరు ఎందుకమ్మా ఫ్రీగా చూస్తున్నారు అని చెప్పి. సో ఉదయ్ హాస్పిటల్ అనేది మెయిన్గా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ మెయిన్గా ఉంటుందమ్మా. సో ఆఫ్థల్మాలజీ ఉంది, 2 years అవుతుంది నేను అక్కడ స్టార్ట్ చేసి. ఆఫ్థల్మాలజీ అంటే నేను పెద్దగా పబ్లిసిటీ చేసుకోలేదు, ఆఫ్థల్మాలజీ ఉందని అక్కడ తెలియదు ఎవరికి. సో ఇట్లా అయినా ఫ్రీ ఓపీ ఉంటే వస్తారు, అలా వాళ్ళకి నా ట్రీట్మెంట్ నచ్చి వాళ్ళే మౌత్ పబ్లిసిటీ అవుతుంది, అదొకటి. ఇంకొకటి మెయిన్గా గ్లకోమా స్క్రీనింగ్ లాగా కూడా అమ్మ. సో వచ్చిన వాళ్ళకి గ్లకోమా స్క్రీనింగ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ ఫ్రీ ఓపీ అనేది గ్లకోమా అనేది టోటల్లీ క్యూర్ అవుతుందా మేడం? వన్స్ గ్లకోమా వస్తే టోటల్ క్యూర్ అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన నరాన్ని మనం ఏం చేసినా తీసుకొని రాలేము, ఉన్న చూపును కాపాడుకోవచ్చు, ఇక మీద డ్యామేజ్ జరగకుండా చూసుకోవచ్చు. జస్ట్ అది ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ వరకు ఆపచ్చు అంతే. పోయిన దాని పర్మనెంట్ అండ్ ఇరివర్సిబుల్ డ్యామేజ్, దాన్ని ఏం చేస్తున్నారు, సారం కారి ఇంకొకరికి అంటుకోవడం, అంటువ్యాధి లాగా. చిచి అది అసలు కాదమ్మా, అంటువ్యాధి ఏం కాదు అది. గ్లకోమా అంటే అదే కంట్లో ఒత్తిడి పెరిగి వెనక నరం డ్యామేజ్ అవుతుంది. నీళ్లు కారడం అంటే గ్లకోమా కాదు, నీటి కాసులు అని. అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు, తెలుగులో పేరు నీటి కాసులు అని పెట్టారు. కంట్లో ఒత్తిడి పెరిగి వెనక నరం డ్యామేజ్ అవుతుంది అంతే. మేడం ఇలా ఎంతో మందికి మీరు హెల్ప్ చేయాలి అండ్ ఇలానే ఎన్నో సదస్సులు పెట్టి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. అండ్ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న లాఫింగ్ క్లబ్ ఒక యూనిక్ ప్రోగ్రామ్ అండి. గట్టిగా నవ్వటం, గట్టిగా అరవటం, చప్పట్లు కొట్టడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చాలా స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట. మనం రొటీన్ లైఫ్లో తెలియకుండా చాలా మానసికంగా చాలా వ్యధలకి గురవుతూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అండర్ ట్రమెండస్ స్ట్రెస్ అంటే ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, అంటే తెలియకుండా మెయిన్ ముఖ్యంగా ఇది ఈ మొబైల్ అడిక్షన్ వల్ల కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇది డీస్ట్రెస్సింగ్ ఎక్సర్సైజ్ ఉన్నది ఏదైనా ఉంటే బెస్ట్ ఎక్సర్సైజ్ లాఫింగ్ ఎక్సర్సైజ్. సో ఈ లాఫింగ్ థెరపీ ఇట్ ఈస్ అంటే మేము లాఫింగ్ క్లబ్ అని పెట్టుకున్నాం, కానీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ థెరపీ. సో ఈ లాఫింగ్ థెరపీని మేము అనుకోవటం అన్ని కాలేజెస్లో, అన్ని స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి వీక్లీ ఒక పీరియడ్ అయినా సరే ఈ లాఫింగ్కి మనం కేటాయించాలని ఒక లాఫింగ్ క్లబ్ మెంబర్గా నేను గవర్నమెంట్ వారిని కోరుచున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో 18 సంవత్సరాలుగా ఈ లాఫింగ్ క్లబ్ నిర్వహిస్తున్న లాఫింగ్ క్లబ్ టీం అందరికీ, లీడింగ్ లాల్ వజీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ కల్పనమ్మ. Being doctor, I also have a lot of stress. I come here regularly to distress myself. This is laughing therapy. I am coming here. నేను అక్కడ డాక్టర్నైనా ఇక్కడ వీళ్ళందరితో కలిసి నేను డిస్ట్రెస్ అవుతున్నాను. థ్యాంక్ యూ. చాలా యూస్ఫుల్ మ్యాటర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈ లాఫింగ్ క్లబ్ ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? 11/11/2007 సంవత్సరం నుంచి ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి లాఫింగ్ క్లబ్ 365 రోజులు కూడా నిర్వహిస్తూనే ఉన్నాం. ఒక్క కోవిడ్ టైంలో ఒక 2 years తప్ప మిగతా టైం అంతా కూడా ఈ లాఫింగ్ క్లబ్ కంటిన్యూగా నడుస్తూ ఉంది.
ఎంతోమందికి మా యొక్క ఇన్నర్ హ్యాపీనెస్ దీనివల్లే వస్తుంది. మొత్తం ఎక్సర్సైజ్ వల్ల వాకింగ్ వల్ల రాదు. ఇన్నర్ హ్యాపీనెస్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు పెట్టడం జరిగింది. దానివల్ల లోపల ఉన్నటువంటి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనం చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆరోగ్యంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. తర్వాత మన కోవిడ్ టైంలో కూడా చాలామందికి మా వాళ్ళు ఎవరికి కూడా కోవిడ్ రాలేదు. ఎందుకంటే ఈ ఇన్నర్ హ్యాపీనెస్ ఈ లాఫింగ్ వల్ల లాభం కలిగిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా మొత్తం గుంటూరు ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ₹1 కూడా ఖర్చు లేనిది సింపుల్గా ఉండేది ఏదే కొనుగోలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఒక నవ్వుకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అందరం నవ్వుకుందాం, అందరం కలిసి ఉందాం, అందరం ఒకటిగా ఉందాం. ఈ గుంటూరులో మనందరం కూడా గుంటూరు వాసులుగా నగరంగా ఒకటిగా ఉందాం. అట్లాగే రాష్ట్రం అందరం కూడా ఒకటిగా ఉందాం. ఈ దేశానికి అండగా ఉందాం. అట్లాగే మనందరం కూడా ఒకే భారతీయులు అని చెప్పేసి ఉండేటట్టుగా ఉందాం. అట్లాగే రేపు రాబోయే కాలంలో కూడా మరి పాకిస్తాన్ వారు వచ్చినా కూడా మనందరం కూడా మోడీ గారికి అండగా ఉండి మనమందరం కూడా భారతీయులు ఒకటే అనే విధంగా మా లాఫింగ్ క్లబ్ గారి ద్వారా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై జనవరం. शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद भारत माता की जय।